నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. యూరియా కొరత రైతాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతుంది. ప్రతి ఏటా మండలంలోని సొసైటీల ద్వారా యూరియా రైతులకు లభించేది. కానీ ఈ సంవత్సరం సొసైటీలు యూరియా కోసం డీడీలు చెల్లించి 40 రోజులైనా యూరియా రాకపోవడంతో రైతాంగ కండ్ల కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. మొదట వచ్చినప్పటికీ తలా 2 బస్తాలు ఇస్తే ఏం సరిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎకరం సాగు చేసిన వారికి గదే 2 బస్తాలు, 10 ఎకరాలు సాగు చేసిన వారికి గదే 2 బస్తాలు ఇస్తే ఎట్లా సరిపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు మొదలైన యూరియా తిప్పలు వరి ముదురుకు వచ్చిన తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు. అయితే ఒక రైతు, నేను ఉదయం 7 గంటల నుంచి క్యూలో నిలిచిన, ఆకలి దప్పిక అనకుండా క్యూలో ఉన్న, మధ్యాహ్నమైనా ఇంకా నాకు లైను రాలేదు. 6 ఎకరాలు పత్తి, ఎకరం వరి, 4 ఎకరాలు మొక్కజొన్న వేసిన నాకు ఒక బస్తా ఇస్తే ఏం చేసుకోవాలి? వరి ముదురుకు వచ్చింది మరియు యూరియా దొరకడం లేదు. పంట ఖరాబ్ అయ్యేటట్లున్నది. యూరియా లేక ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనిషికి ఒక బస్తా ఇస్తే ఎట్లా సరిపోతుంది? రైతులు వేసిన పంటలకు సరిపడా యూరియా ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేసిన రైతు ఇల్లంతకుంట మండలంలో గాలిపల్లి, పొత్తూరు, రేపాక, మస్కట్పల్లి, పెద్దలింగాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.